అప్సర్ సాహిత్యం ఎంతమంది చదివారు? చాలామంది చదివే ఉంటారు. ఏ దృష్టికోణం నుంచి చదివారు? ఎలాంటి దృష్టికోణం నుంచి చూస్తున్నారు? ఏం చెప్తున్నారు అప్సర్? ఏది కవిత్వం అవుతుంది? దేన్ని మనం కవిత్వంగా ఒప్పుకుంటాం, దేన్ని ఒప్పుకోం? ఏది చరిత్ర అవుతుంది, ఏది చరిత్ర కాదు? ఏది కథ అవుతుంది, ఏది కాదు? ఇవన్నీ కూడా మన ముందున్న సమస్యలే. ఇవన్నీ అందరి సమస్యలు కాదు, మరి కొందరి సమస్యలే కావచ్చు. సాహిత్యం కొందరి సొత్తు మాత్రమే కావచ్చు, కానీ సాహిత్యంలో ప్రతిబింబించే లోకం ఏదైతే ఉందో అది అందరిది. ఆ లోకంలో ఏ వాస్తవాన్ని మనం చెప్పాలి, ఏ వాస్తవాన్ని నిజంగా ఆ మాటకు వస్తే దాచిపెట్టాలి, దాచిపెట్టడం అవసరమా? రక్తస్పర్శ నుంచి మొత్తం సమగ్ర సాహిత్యం వరకు కూడా ఏం చెప్పారు కవిత్వంలో? ఏ ఏ అంశాలను డీల్ చేశారు? ఎందుకని చెప్పి ఒకప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి మధ్య ఇంత గ్యాప్ ఉందని అనుకుంటున్నారు? ట్రామా అనేటటువంటిది, లేకపోతే వ్యక్తిగత సంక్షోభం అనేటటువంటిది ప్రపంచవ్యాపితంగా ఎలా చుట్టుముడుతోంది? అది సాహిత్యంలోకి ఎలా వస్తుంది? ఎలాంటి శిల్పం కావాలి? ఆ శిల్పం ఎక్కడి నుంచి రావాలి? ఆ శిల్పాన్ని రూపొందించుకోవడానికి మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి? అప్పుడు కొత్త కవిత్వం వస్తుంది. కథా సాహిత్యంలో అప్సర్ ఏం చెప్తున్నారు? ఏ అంశాలను తీసుకుంటున్నారు? ఒక ముస్లిం వాదం అనేటటువంటిది, ముస్లిం జీవితం అనేటటువంటిది అప్సర్ కథల్లో ఎలా ముందుకు వస్తుంది? పాతవి పనికిరావు అని చెప్పడం కాదు, కానీ పాత వాటిలోంచి కొత్తవి ఎలా నిర్మించాలి, ఉన్న వాటిని ఎలా వినిర్మించాలి, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి, అది ఇవాళ మనం చేయాల్సిన పని. అది కవులుగా కావచ్చు, కథకులుగా కావచ్చు, విమర్శకులుగా కావచ్చు, అధ్యాపకులుగా కావచ్చు, సమాజంలో ఒక చిన్న వృత్తితో బతికే మామూలు మనిషికి కూడా కావచ్చు. కానీ మారాల్సిన అవసరం ఉంది, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కథల నుంచి, కవిత్వం నుంచి పరిశోధనలోకి వచ్చినప్పుడు అట్టడుగున ఉన్నటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవితాలు చెప్తున్నటువంటి అంశాలేంటి? ఆ అంశాలు ఇప్పటి వరకు ఎందుకు మరుగున పడిపోయినాయి? మరుగున పడిపోవటానికి దారి తీసినటువంటి రాజకీయ పరిస్థితులు ఏమిటి? చరిత్ర పేరుతో మనం ప్రచారం చేసిన అబద్ధాలు, కప్పిపుచ్చిన సంఘటనలు, హింస, రక్తపాతం, ఇవి ఎంతకాలం అలా దాచేస్తూ ఉంటాం? వీటిని తవ్వుకొని వీటిని సాహిత్యంలో భాగంగా చేసి దానికి ఒక చరిత్రకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం ఇవాళ జరగాల్సిన పని. ఇదే ఇవాళ మనకు కావాల్సిన చదువు. విద్యార్థుల్లో కొత్త తరం వస్తుంది, అట్లాగే సాహిత్యంలో కొత్త తరం వస్తుంది, అట్లాగే చరిత్ర రాసే వాళ్ళలో కొత్త తరం వస్తుంది. ప్రతి చోట, ప్రతి రంగంలో ఇవాళ మనం కొత్త తరాన్ని చూస్తున్నాం. వాళ్ళ అనుభవాలు మనకంటే భిన్నంగా ఉండడాన్ని కూడా చూస్తున్నాం. వాళ్ళ ఉద్వేగాలు వేరు, ఆవేశాలు వేరు, వాళ్ళ కథలు వేరు, జీవితాలు వేరు, వాళ్ళు భవిష్యత్తుని చూస్తున్న తీరు వేరు. దీన్ని ఎంతో కొంత మనం సాహిత్యంలోకి తీసుకురాగలమా? ఒక సమూహం ఎదుర్కొన్నటువంటి ఊచకోతని ఇప్పటి వరకు ఎవరు మాట్లాడటానికి సిద్ధపడకపోవటం వెనకాల ఏ ఆధిపత్యం పనిచేస్తుంది, ఏ దుర్మార్గమైనటువంటి రాజకీయాలు పనిచేస్తున్నాయి? వీటన్నిటి గురించి మనం చర్చిద్దాం. అప్సర్ ఏమంటున్నారో విందాం.